మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఊరు ఊరు వాడంతా కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఈ సందర్భంగా మహాశివుని ఉగ్ర అవతారమైన వీరభద్ర స్వామి వారి దర్శనానికి అయితే వచ్చాను. సో ప్రస్తుతం నేను మోటెగడ్డలో ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చాను. సో ఇక్కడ మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. సమేత వీరభద్ర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చేసాను. సో మోతి గ్రామంలో ఉన్న మోతిగడ్డ అంటే చుట్టూ గోదావరి మధ్యలో ద్వీపకల్పంలో ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఇసుక పోసుకుంటే రాలినంత జనం అయితే ఇక్కడ ఉన్నారు. కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా భక్తులు ఇక్కడ తండోపతండాలుగా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం ప్రతి ఏడు కూడా శివరాత్రికి ఇక్కడ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్తున్నారు భక్తులు. మహాశివునికి సంబంధించిన పర్వదినమైన శివరాత్రి రోజు చూస్తే నా వెనుక ఆ కనిపిస్తుందంతా కూడా గోదావరి. కాకపోతే మనకి ఇప్పుడు నీరు లేదు. అక్కడ నుంచి చూసినట్టయితే భక్తుల తాకిడి అనేది ఇంకా ఎక్కువైపోతుంది. అంటే ఎక్కడెక్కడ నుంచి చిన్న కనిపిస్తున్నారు భక్తులందరూ కూడా తండోపతండాలుగా శివనామ స్మరణ చేసుకుంటూ కూడా ఇక్కడ వీరభద్ర స్వామి దర్శనానికి అయితే వస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రవాస భారతీయులు తాళ్ళూరి పంచాక్షరయ్య గారి కుమారులు మాజీ తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి జయశేఖర్ గారి దంపతులు తాళ్ళూరి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదుగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి 20 లక్షల విలువ గల బంగారు కిరీటాలని అందజేశారు. గతంలో ఆలయ అభివృద్ధి పనులు చేయడంతో పాటు ఇప్పుడు స్వామివారికి కిరీటాలను అందజేయడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కోవడమే కాకుండా శ్రీ వీరభద్ర స్వామి వారికి ప్రత్యేకమైన పూజలను ఆచరించారు. నాతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? భద్రాచలం నుంచి వచ్చారా? అంటే పొద్దున ఎన్నింటికి స్టార్ట్ అయ్యారు? చాలా దూరం నడవాలి కదా. 9ంటికి వచ్చాము. 9ంటికి వచ్చారు. మరి శివరాత్రి ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటున్నాం. ఒక్క పొద్దు ఉపవాసాలు అన్నీ ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయం? మేము ఈ సంవత్సరం వచ్చాము. ఎలా అనిపిస్తుందమ్మా? బాగుందండి, మంచిగా అనిపిస్తుంది. సార్, ఏం పేరు? నా పేరు విశ్వనాథ్ శాస్త్రి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను భద్రాచలం నుంచి వచ్చానండి. ఎవ్రీ ఇయర్ వస్తారు? ప్రతి ఏడాది వస్తూనే ఉంటాము. కాకపోతే చాలా రష్ ఉంది ఈ ఏడాది. ఈ రష్ కి కొంచెం అసౌకర్యంగా గురవుతున్నారు ప్రజలు. కొంచెం క్యూ లైన్ పాటించుంటే ఇంకొంచెం బాగుండేది. క్యూ లైన్స్ లేకపోవడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతుంది. అదొకటి కాస్త కమిటీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా చాలా చక్కగా అందంగా నది మధ్యలో ఉన్నటువంటి ఈ మధ్యగడ్డకి ఇంకా ప్రాశస్త్యం కలుగుతుందని కోరుకుంటూ శివభక్తులు. రేష్మా, మొహమ్మద్ రేష్మా. ముస్లిమ్స్ ఫ్రెండ్స్ తో వచ్చారా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చారు. అంటే ఎవ్రీ ఇయర్ శివరాత్రికి వస్తారు? అంటే ఎవ్రీ ఇయర్ ఉండను, ఈసారి అవైలబుల్ ఉన్న ఫ్యామిలీతో అందుకే వచ్చాను. అమ్మా, ఏం పేరు? అంజలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాజపేట కాలనీ అండి, భద్రాచలం నుంచి వచ్చాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. మరి ఈ సంవత్సరం శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారు కదా, ఇక్కడ విశేషం ఏంటి శివరాత్రి? ఇక్కడ విశేషం అంటే దేవుడు మాకు ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు, ఒక వరం ఇస్తాడు అనే బాగా నమ్మకం అనమాట. ఆ నమ్మకంతో ఇక్కడికి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఈ రోజు అంటే తప్పనిసరి రావాలనేసి మాకు అనిపిస్తుంది, వస్తాం అనమాట. మేము కూనవరం అండి. కూనవరం నుంచి వస్తున్నారా? మాది అల్లూరి సీతారామ డిస్టిక్. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాము.
మా అమ్మగారు ఇక్కడ మొక్కుకున్నారు, ఆ పేరు నాకు ఇక్కడ పెట్టారు. ఇక్కడ వచ్చినప్పుడే నేను స్వామి వారి పేరు మీ పేరు వీరభద్రమ్మగా పెట్టారు. అవునండి, అట్లా అందరం కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటామని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలం సారపాక నుంచి వస్తున్నాం. కారుపాక నుంచి. సార్ ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తారా శివరాత్రికి? ఇక్కడికే వస్తాం. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, బాగుంటుంది. స్వామివారు బాగుంటారు, చాలా బాగుంటది. ఇయర్లీ ఒకసారి చేస్తారు కాబట్టి చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? పర్లేదు, బాగానే చేశారు. బోటింగ్ కానీ అన్ని కానీ, నడిచే దారి మధ్యలో కర్రలు పెట్టడం కానీ, లోతు లేకుండా జనాలు ఇది చేయడం కానీ అంతా బాగా చేశారు, బాగుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంవత్సరం? పర్లేదు, బాగానే ఉంది. ఉపవాసాలు ఉంటున్నారా? జాగ్రత్త. ఉంటున్నాం. నాతో పాటు భక్తురాలు ఉన్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? 20 నుంచి వస్తున్నారా? అంటే గుడి మహత్యం గురించి వివరిస్తారా? ఇక్కడ ఈ వీరభద్ర గుడి అంటే కొంచెం మహత్యం పురాతన దేవాలయం ఇది. అందుకని ఇక్కడ కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటాం శివరాత్రి రోజు. ప్రతి సోమవారం వస్తూ ఉంటారా? లేదండి, శివరాత్రి రోజు కంపల్సరీ, శివరాత్రి రోజు మాత్రం వస్తుంటాం.